ఉమ్మడి విజయనగరం జిల్లాని చలి వణికిస్తోంది. రోజు రోజుకి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. గిరిజన ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు మరింత అత్యల్పంగా నమోదవుతున్నాయి. గ్రామాల్లో మంచు దుప్పటి కప్పుకొని ఉన్నట్లు కనిపిస్తోంది. మరోవైపు ప్రకృతి అందాలు పర్యాటకులను కట్టిపడేస్తున్నాయి. దీంతో గిరిశిఖర ప్రాంతాలు రద్దీగా మారుతున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి శివశంకర్ అందిస్తారు. జిల్లాలో చలి పులిని చాలా ప్రత్యక్షంగా మనం చూడొచ్చు. చలి అనేది ఏ విధంగా వణికిస్తోందంటే ఒక్కసారిగా మనకు కనిపిస్తున్నటువంటి ఆ కొండల్ని చూడండి, ఎంత ఆహ్లాదకరంగా మనకు కనిపిస్తున్నాయంటే మంచు ఏ విధంగా పడుతుందో అనడానికి ఇదే నిదర్శనం. సుమారు 7 గంటల ప్రాంతం, ఇప్పుడు ప్రస్తుతం మనం 7 గంటలు అవుతుంది సుమారు, అయినా కానీ ఎక్కడా కూడా మంచు తెరలు ఇంకా తెరుచుకొని పరిస్థితి. ఒకసారి మనకి గ్రామాలు కూడా పూర్తి స్థాయిలో ఇంకా కనిపించిన పరిస్థితి. ఏజెన్సీ గ్రామాల్లో ఇదే మనకు కనువిందు చేస్తూ ఉంటుంది. పర్యాటకులందరూ ఎందుకు ఈ ప్రాంతాలు ఏజెన్సీ ప్రాంతాలకు వస్తుంటారు, గిరిశిఖర ప్రాంతాలకు అంటే ఉమ్మడి విజయనగరం కావచ్చు, ఉమ్మడి విశాఖపట్నం కావచ్చు, గిరిశిఖర ప్రాంతాలకు ఎందుకు ఈ సీజన్లో క్యూ కడతారంటే కారణం కేవలం ఈ యొక్క అద్భుతమైన సీనరీస్ చూడడానికి. ఎందుకంటే ఈ చలికాలంలో కనిపించే సీనరీస్ నిజంగా ఈ సంవత్సరంలో ఎప్పుడూ కూడా కనిపించవు, అంత అద్భుతంగా ఉంటాయి. ఎటు చూసినా కానీ మనకి ఆహ్లాదకరమైనటువంటి కనువిందు చేస్తూ ఉంటాయి మొత్తం ఈ యొక్క సీనరీస్ అన్నీ కూడా. అప్పుడప్పుడే అలా వస్తున్నటువంటి సూర్యుడు కావచ్చు, అదేవిధంగా ఆ కొండలపై నుంచి మనకి చూసి ఒక రెడ్ కలర్ మనకు కనిపిస్తూ ఉంది, ఒక ఆరెంజ్ కలర్ మనకు కనిపిస్తుంది. అంటే సూర్యుడు ఇంకా తొంగి చూసే పరిస్థితి అనమాట. ఇప్పుడిప్పుడే సూర్యుడు ఇంకా అలా బయటికి వస్తున్న పరిస్థితుల్లో ఒక్కసారి ఆ మంచు ఏ విధంగా కురుస్తుందో ఒకసారి మనం చూసుకోవచ్చు. మంచు దుప్పటి అంటాం కదా, ఆ విధంగా మనకు కనిపిస్తుంది మొత్తం ఈ ప్రాంతం అంతా. అదేవిధంగా మనం చూసుకుంటే సూర్యుడు అలా ఒక్కసారిగా బయటికి వస్తున్న విజువల్ని మనం ఒకసారి చూడవచ్చు అనమాట. సో అది చూస్తే ఎంత అద్భుతమైన సీనరీ మనకు చూసుకోవచ్చు. అంటే పర్యాటకులు అంటే ఉమ్మడి విజయనగరం జిల్లాని, విశాఖ జిల్లాని చూడడానికి ఈ యొక్క డిసెంబర్ నుంచి సంక్రాంతి వరకు ఎందుకు క్యూ కడుతూ ఉంటారు, ఎందుకు వేలాది మంది పర్యాటకులు తరలి వస్తుంటారు ఈ మార్గం గుండా అంటే బికాజ్ ఆఫ్ ఇదే. ఈ యొక్క సీనరీస్ అన్ని చూడడానికి, ఈ యొక్క నేచర్ని ఎంజాయ్ చేయడానికి వస్తుంటారని చెప్పుకోవచ్చు. వేలాది మంది పర్యాటకులు ఎస్కోట మీద వెళ్ళి, అంటే అటు విశాఖపట్నం నుంచి ఎస్కోట మీదుగా అరకు వెళ్తూ ఉంటారు. అంటే ఇక్కడ ఉన్నటువంటి కాశీపట్నంలో ఉన్నటువంటి శివాలయం కావచ్చు, అదేవిధంగా బొర్రా గృహలు, అనంతగిరి యొక్క కొండలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి జలపాతాలు, అదేవిధంగా అరకులో ఉన్నటువంటి అత్యద్భుతమైన అందాలు. అరకులో మనం చూసుకుంటే ఒకసారిగా చాపరాయి, అదేవిధంగా పద్మాపురం గార్డెన్స్, ఇవన్నీ కూడా మనకి కనువిందు చేస్తాయి, పర్యాటకులందరినీ కూడా కట్టిపడేస్తుంటాయి అనమాట ఒక్కొక్కరిని కూడా. సో అందుకే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ నుంచి పెద్ద ఎత్తున తరలి వస్తుంటారు. ముఖ్యంగా మనకి అంటే ఈ యొక్క అరకు, పాడేరు, లంబసింగి ప్రాంతాల్లో ఏ విధమైనటువంటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయో ప్రస్తుతం ఇక్కడ కూడా అంటే ముఖద్వారం లాంటి ఈ యొక్క ఎస్కోట, కాశీపట్నం ప్రాంతాల్లో కూడా ప్రస్తుతం అయ్యే ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతున్న పరిస్థితి. అంటే మనం చూసుకుంటే ఇప్పటికి ఇంకా 15 డిగ్రీల లోపలే ఇంకా ఉష్ణోగ్రతలు నమోదవుతున్న పరిస్థితి మనకు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పటికీ కూడా నోటి వెంట మాట రావడం కూడా చాలా కష్టంగా మనకి కనిపిస్తున్న పరిస్థితి. ఇప్పటికీ వెహికల్స్ అన్నీ కూడా మనకి చాలా స్పీడ్గా, అంటే ఈ మార్గం గుండా వెళ్ళే వాళ్ళు కూడా జర్నీ చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. ఎందుకంటే పర్యాటకులు ఎక్కువగా వెళ్తుండడంతో వెహికల్స్ కూడా చాలా స్పీడ్గా వస్తున్నటువంటి సిచ్యువేషన్స్ మనకు కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి వెళ్ళే వాళ్ళు, వచ్చే వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ప్రస్తుతానికంటే కాస్త మనకి సైలెంట్గా ఉంది, కానీ మనకి సుమారు 10 తరువాత మనకు చూసుకుంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రోడ్డు ఎక్కడా కూడా ఖాళీ ఉండదు. చాలా అంటే ఒక ప్రమాదకరంగా అంటే ఈ సీజన్లో ప్రమాదకరం మీన్స్ రద్దీగా ఉంటుంది ఎక్కువగా. సో దానివల్ల ఎక్కడ కూడా మనకి కనిపించని పరిస్థితి. ఒకసారి మనం చూసుకుంటే ఈ యొక్క కొండలన్నీ ఒకసారి మనం చూడొచ్చు, ఎంత అత్యద్భుతంగా మనకు కనిపిస్తాం. అంటే ఎక్కువగా జర్నీని ఎంజాయ్ చేయాలి. అంటే మనం అక్కడికి అంటే ఏజెన్సీ ప్రాంతం పూర్తి స్థాయిలో వెళ్ళిన తర్వాత అక్కడ ఏముంటుంది అని అనుకునే దానికంటే జర్నీని ఎంజాయ్ చేయగలగాలి. జర్నీని ఎంజాయ్ చేయగలిగితే అంటే ప్రకృతిని ఎంజాయ్ చేయగలిగితే నిజంగా చాలా అద్భుతమైన ప్రాంతాలు మనకి మన రాష్ట్రంలోనే చాలా అద్భుతమైన ప్రాంతంగా దీన్ని మనం అభివర్ణించవచ్చు. ఒకసారి మనం చూసుకుంటే రోడ్లు కూడా చాలా అద్భుతంగా మనకు కనిపిస్తూ ఉన్నాయి, ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. కాబట్టి పర్యాటకులు కూడా అంతే రైమని దూసుకెళ్తూ ఉంటారు, ఆ యొక్క జర్నీని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా యువత అయితే మరింతగా ఎంజాయ్ చేస్తారు. సో అంటే మనకి ఈ చలికాలంలో ఈ విధంగా ఇక్కడ ఈ ప్రాంతంలో ఈ విధమైన పరిస్థితి ఉంటుంది. నిజంగా నేచర్ని ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళకి మాత్రం ఇది అద్భుతమైన సీజన్, అద్భుతమైనటువంటి పర్యాటక ప్రదేశాలుగా వీటిని మనం చెప్పవచ్చు. కెమెరామెన్ నాయుడుతో శివశంకర్, బిగ్ టీవీ, విజయనగరం.